అనుమానాస్పద స్థితిలో ఓ విద్యార్థి మృతి చెందిన ఘటన ఖమ్మం రూరల్ మండలంలో సోమవారం చోటు చేసుకుంది. తోటి విద్యార్థినులు తెలిపిన వివరాల ప్రకారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని గొల్లగూడెం గిరిజన ఆశ్రమ పాఠశాలలో కూసుమంచి మండలం బోడియాతాండ పరిధిలోని నామతాండాకు చెందిన బుక్య ప్రతిమ 10వ తరగతి చదువుతుంది. సోమవారం ఆమె FA1కు సంబంధించి సోషల్ పరీక్ష రాస్తూ కళ్ళు తిరిగి కింద పడిపోయింది. గమనించిన ఉపాధ్యాయులు వెంటనే ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. బంధువులు, విద్యార్థి సంఘాల ఆందోళన ప్రతిమ మృతికి స్పష్టమైన కారణాలు తెలపాలని డిమాండ్ చేస్తూ రాత్రి ఖమ్మం జిల్లా కేంద్రంలోని ప్రధాన వైద్యశాల ఎదుట విద్యార్థి సంఘాల నాయకులు, మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. అక్కడే ప్రధాన రహదారిపై బైఠాయించారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రతిమ అనారోగ్యానికి గురైతే సాయంత్రం వరకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించారు. విద్యార్థిని మృతిపై అనుమానాలున్నాయని, పూర్తి కారణాలు తెలపాలని డిమాండ్ చేశారు. తీవ్ర ఉద్రిక్తతతో ఖమ్మం 2 టౌన్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అదనపు కలెక్టర్ కాళ్లపై పడి ప్రాధాయపడ్డ తల్లిదండ్రులు తమ కూతురి మరణానికి కారణాలు తెలిపి తమకు న్యాయం చేయాలని కోరుతూ ప్రతిమ తల్లిదండ్రులు అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డిని వేడుకున్నారు. విద్యార్థిని మృతి విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ వైద్యశాలకు వచ్చారు. వైద్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అక్కడే ఉన్న ప్రతిమ తల్లిదండ్రులు అదనపు కలెక్టర్ కాళ్లపై పడి తమ గోడు వెళ్లబోసుకున్నారు. చదువు కోసమని గురుకులంలో చేర్పిస్తే అకస్మాత్తుగా మృతి చెందిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని కన్నీటి పర్యంతమయ్యారు. న్యాయం జరిగేలా చూస్తామని ఆయన వారికి భరోసా ఇచ్చారు. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.